అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ప్రధాని నరేంద్ర మోదీకి మరో పురస్కారం లభించింది. డొమినికా దేశం తమ అత్యున్నత జాతీయ అవార్డును ప్రధాని నరేంద్ర మోదీకి ప్రకటించింది. కోవిడ్ సమయంలో పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్లు అందజేసి డొమినికా దేశాన్ని భారత్ ఆదుకుంది. ప్రధాని నరేంద్ర మోదీకి మరో పురస్కారం లభించింది. ఈసారి డొమినికా అత్యున్నత పురస్కారం ప్రధాని నరేంద్ర మోదీని వరించింది. డొమినికా అంటే ఉత్తర అమెరికా ఖండంలోని కరేబియన్ ప్రాంతంలోని ఒక చిన్న దేశం. ఈ ఏడాది తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేస్తున్నట్లు డొమినికా పేర్కొంది. దాదాపు 4 ఏళ్ల కిందట యావత్ ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి అల్లకల్లోలం చేసింది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కోవిడ్ విజృంభించింది. అయితే కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో అనేక దేశాలు వ్యాక్సిన్లు లేక నానా ఇబ్బందులు పడ్డాయి. ఇలా ఇబ్బందులు పడ్డ దేశాల్లో కరేబియన్ ప్రాంతంలోని డొమినికా దేశం కూడా ఉంది. అయితే చిన్న దేశమైన డొమినికా ఇబ్బందులను భారత్ గమనించింది. దీంతో మానవతా దృక్పథంతో భారత్ స్పందించింది. ఈ నేపథ్యంలో డొమినికా దేశానికి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో వ్యాక్సిన్లు పంపింది. కష్టాల కడలిలో ఉన్న డొమినికాను భారత్ ఆదుకుంది. ఫలితంగా భారత్ డొమినికా మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింతగా బలపడ్డాయి. ఈ నేపథ్యంలో డొమినికా దేశ అత్యున్నత జాతీయ పురస్కారమైన అవార్డ్ ఆఫ్ ఆనర్ను భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేస్తున్నట్టు ఆ దేశం ప్రకటించింది. కోవిడ్ సమయంలో ఒక్క డొమినికాకే కాదు, ఇతర కరేబియన్ దేశాలకు కూడా భారతదేశం కోవిడ్ వ్యాక్సిన్లను పంపింది. ఆయా దేశాలను ఆదుకుంది. అక్కడి ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదించింది. ఈ నేపథ్యంలో భారతదేశ దాతృత్వాన్ని యావత్ ప్రపంచం మెచ్చుకుంది. తర్వాతి కాలంలో భారతదేశానికి గ్లోబల్ ఇమేజ్ వచ్చింది. అంతేకాదు, భారతదేశం కరేబియన్ కమ్యూనిటీ దేశాల మధ్య దౌత్య ఆర్థిక సంబంధాలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగాయి. వాతావరణ మార్పు, సాంకేతిక సహకారం, ఇంధన రంగాల్లో కరేబియన్ దేశాలకు భారత్ మద్దతు ఇచ్చింది. అలాగే కరేబియన్ దేశాల నుంచి అనేక మంది విద్యార్థులు చదువుకోవడానికి భారత్ వస్తున్నారు. ఇది రెండు దేశాల మధ్య సాంస్కృతిక అవగాహనను మరింతగా పెంచుతోంది. కాగా త్వరలో గయానాలో జరిగే ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఈ అవార్డు బహూకరిస్తారు.